భక్తుని జీవితంలో యోబు గ్రంథం 1వ అధ్యాయంలో స్టార్ట్ అయింది శ్రమ. ఎప్పటికి ఎండ్ అయిందంటే పుస్తకం చివరికి వచ్చేసరికి ఎండ్ అయిందండి. అంటే ఇట్ వాజ్ నాట్ లైక్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ మంత్స్. ఎంత కాలమో ఆ శ్రమ ఉందో మనకి తెలియదు, కానీ ఇన్ని అధ్యాయాలంటే ఒక 2 రోజులు 3 రోజుల శ్రమ మాత్రం ఖచ్చితంగా కాదు. ఇట్ వాజ్ డెఫినెట్లీ ప్రొలాంగ్డ్ సఫరింగ్. అది ఖచ్చితంగా ఒక దీర్ఘకాలికమైన శ్రమే. శ్రమ రాగానే ధైర్యంగా ఉంటారు, కానీ కొంతమంది శ్రమ అలాగా కంటిన్యూ అవుతూ ఉంటే వీక్ అయిపోతారు. ఇంకెంతకాలం అండి, ఇంకెప్పుడు వస్తుందండి విడుదల, ఇంక ఈ శ్రమ నుండి ఎప్పుడు బయటపడతామండి, ఇంకెప్పుడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడండి అని కొన్నిసార్లు ఆ శ్రమ కంటిన్యూ అవుతూ ఉంటే, ప్రొలాంగ్ అవుతూ ఉంటే, ఒక సమస్య దీర్ఘకాలిక సమస్యగా మారిపోతే విశ్వాసం స్లోగా రోజులు గడిచే కొద్దీ సన్నగిల్లిపోతూ ఉంటుంది. అవునా కాదా? యోబు భక్తుని జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, శ్రమ ప్రొలాంగ్ అయినా ఫెయిత్ ఇంకా పెరిగిందండి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. శ్రమ కొనసాగింది. శ్రమ దీర్ఘకాలిక శ్రమగా మారినప్పటికీ విశ్వాసంలో 1వ అధ్యాయంలో కంటే చివరి అధ్యాయంలో ఇంకా పెరిగిపోయాడు యోబు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం చదువుదామా? యోబు గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. అయ్యా, శ్రమ రాకముందు నిన్ను గురించి నేను ఎంతో విన్నాను, కానీ శ్రమ వచ్చిన తర్వాత నా శ్రమలో నేను కన్నులారా చూశాను. శ్రమలో మనకి బాగా ఎవరు కనబడతారు చెప్పమంటారా? దేవుడు కనబడతాడు. ఎందుకంటే శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. 91వ కీర్తనలో వాగ్దానం చేశాడు కదా, నీ సౌఖ్య సమయంలో దేవుడు నీకు దగ్గరగా ఉన్న దానికంటే ఎక్కువగా శ్రమలో హీ సో నియర్. దగ్గర ఉంటే బాగా కనబడతారు, అంతే కదండి? అవునా కదా? దూరంగా ఉంటే దూరంలాగే ఉంటుంది, దగ్గరకు వస్తే ఆ ఫీల్ వేరే. చాలా మంది శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు విరిగి నలిగిన వారికి ఆయన ఆసన్నుడనుంది. యోబు ఎంత విరిగిపోయాడో, ఇంకా విరగొట్టడానికి కూడా ఇంకేమి లేదేమో. ప్రాబబ్లీ హీ వాజ్ బ్రోకెన్ ఇంటూ a million pieces. ఎంత విరిగిపోయాడో, ఎంత నలిగిపోయాడో, ఎంత వేదన చెందాడో, ఎంత శ్రమ గుండా వెళ్ళాడో. చివరికి అంటా ఉన్నాడు, వినికిడి చేత నిన్ను గుర్చిన వార్త నేను వింటిని, కానీ ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూచుచున్నాను. శ్రమ వచ్చిన తర్వాత, దేవా ఇంక నేను నిన్ను ఎప్పటికీ చూడనయ్యా, ఇంక నేను ఎప్పటికీ నీ దగ్గర రానయ్యా, ఇంత శ్రమించావయ్యా, నిన్ను ఇంత ప్రేమిస్తే నాకు ఇచ్చిన ప్రతిఫలం ఇదా దేవా అని తన వీపును దేవునికి చూపించి లోకం వైపుకు వెళ్ళిపోవాలి భక్తిహీనుడు అయింటే యోబు. కానీ ఎంత భక్తిపరుడు, ఎంత దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంటే, శ్రమ తర్వాత చెప్తున్న సాక్ష్యము, నేను ఇప్పుడు దేవుని కన్నులారా I've got a greater revelation about God. దేవుని గురించి ఇంకా శ్రేష్టమైన ప్రత్యక్షత నేను పొందుకున్నా, దేవుని గురించిన అనుభవ జ్ఞానంలో నేను ఇంకా పెరిగాను, దేవునికి ఇంకా నేను దగ్గర అయ్యాను, దేవుని గురించిన అవగాహన ఇంకా నాకు ఎక్కువైపోయింది శ్రమ తర్వాత. ఆ